హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 4వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాటి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఎమర్జెన్సీ పీరియడ్కి సంబంధించి. ఎమర్జెన్సీ పీరియడ్ 1975లో విధించినటువంటి ఎమర్జెన్సీకి ఇప్పుడు 49 ఏళ్లు పూర్తయి 50వ సంవత్సరంలో అడుగుపెట్టిందన్నటువంటి నేపథ్యంలో మనం ఈ ఆర్టికల్ గురించి చదువుకుంటున్నాం. మరి ఈ నేపథ్యంలో మనకేం తెలియాలి, మన కాన్స్టిట్యూషన్లో ఎన్ని రకాల ఎమర్జెన్సీలు ఉన్నాయి, టైప్స్ ఏంటి అనేసి కనుక గమనిస్తే, ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, రెండవది వచ్చేసరికి కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, మూడవది వచ్చేసరికి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. మనకి మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360 వీటి గురించి తెలుపుతాయన్నమాట. అయితే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ ఎమర్జెన్సీలోకి వచ్చేసరికి ఇంతకుముందు ఎలా ఉండేది అంటే వార్ లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనేటటువంటిది ఉండేది. అంటే ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ లేదంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనేసి చదువుతూ ఉండేవాళ్ళం. కానీ తర్వాత ఏమైంది, మనకి 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఇందులో ఆర్మ్డ్ రెబీలియన్ అన్నటువంటి దాన్ని కూడా యాడ్ చేశారు. ఆర్మ్డ్ రెబీలియన్ అన్నటువంటి ఈ వర్డ్ని యాడ్ చేయటం జరిగింది. దీన్ని ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే టర్మ్గా పిలుస్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత ఆర్మ్డ్ రెబీలియన్ అన్నటువంటి ఈ వర్డ్ని కూడా ఇన్సర్ట్ చేశారనమాట. అలాగే మనకి 38th అమెండ్మెంట్ యాక్ట్ ఉందన్నమాట. దీని కింద ఏంటి, నేషనల్ ఎమర్జెన్సీని జ్యుడిషియల్ రివ్యూ కిందికి తీసుకురాకూడదు అన్నట్టుగా 1975లో తీసుకొస్తే దాన్ని 1978లో మళ్ళీ అమెండ్ చేశారు. మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నేషనల్ ఎమర్జెన్సీని ఏదైనా మాలిఫైడ్ అయింది అన్నట్టుగా కావచ్చు, లేదా ఇర్రెలవెంట్ ఫ్యాక్ట్స్తో తీసుకొచ్చారన్నట్టుగా మనం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు అన్నట్టుగా చెప్పింది. సో మరి ఆ నేపథ్యంలో మనకి ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యూపీలో ఉన్నటువంటి హత్రాస్లో బోలే బాబా సత్సంగ్ కార్యక్రమం అన్నటువంటిది జరిగింది. మరి ఆ నేపథ్యంలో అసలు సత్సంగ్ అంటే ఏంటి, ఆధ్యాత్మిక కార్యక్రమం అంటాము. మరి రీసెంట్గా ఈ కార్యక్రమంలో జరిగినటువంటి తొక్కిసలాట్లో 121 మంది చనిపోయారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ తొక్కిసలాటికి కారణం ఏంటి, అసలు ఈ బోలే బాబా ఎవరు, హత్రాస్లో ఇతను ఏం కార్యక్రమం నిర్వహించారు, సో ఇవి మనం గమనించాలి. ఇక్కడ మనం గమనిస్తే ఈ బాబా పేరు సాకర్ విశ్వహరి బోలే బాబా అన్నమాట. అంటే అతను తనకు తానుగా నేను దైవాంశ సంభూతుణ్ణి అన్నట్టుగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ పోలీస్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసేటటువంటి పర్సన్ అన్నమాట. తన పదవికి తనే స్వచ్ఛందంగా విరమణ చేసి ఆ తర్వాత బాబా అవతారం ఎత్తి వేల సంఖ్యలో భక్తులు దాని తర్వాత అతన్ని అనుసరించడం, బోలే బాబా అన్నట్టుగా పిలిపించుకోవటం ఇవన్నీ జరిగాయి. అయితే సత్సంగ్ అంటే ఏంటి, ఈ బోలే బాబా ఏం చేస్తారంటే తెల్లని సూట్ వేసుకుని టై ధరిస్తూ ఉంటారు. అంటే బోధనలు చేసేటప్పుడు తన భార్యను కూడా పక్కనే కూర్చోబెట్టుకుంటూ ఉంటారు. ఈ సత్సంగ్లో భక్తుల్ని ఉద్దేశించి బోధనలు చేసిన తర్వాత అతని అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జలాలు, మట్టి వీటిని పంపిణీ చేస్తారనమాట. వాటిని భక్తులేమో పవిత్ర జలాలన్నట్టుగా స్వీకరిస్తూ ఉంటారు. మరి ఇటు ఉత్తరప్రదేశ్ దాటి రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇక్కడి వరకు కూడా ఈయనకి అనుచరులు, భక్తులు ఉన్నారు. అయితే ఇక్కడ మరి ఏమైంది అంటే గమనిస్తే ప్రతి మంగళవారం ఇతను సత్సంగ్ని నిర్వహిస్తూ ఉంటారు. అంతకుముందు మంగళవారం కూడా ఇది జరిగిందనమాట. మరి ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఎందుకు జరిగింది అంటే ఎక్కువ ఉక్కపోత అన్నటువంటిది ఒకటి. అంతేకాదు అతడి సేవకులు ఏం చేశారు, బోలేబాబా అలాగే వాళ్ళ కొంతమంది సేవకులు ముందుగా వెళ్ళిపోయిన తర్వాత గేట్లను తెరిచారు. మరి ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోదామా అనుకున్న భక్తులు గేట్లు తెరవడంతో ఒక్కసారిగా పరుగు పెట్టడం, దాంతో గందరగోళం అన్నటువంటిది ఏర్పడి తొక్కిసలాట అన్నటువంటిది జరగటం ఇవన్నీ అయ్యాయన్నమాట. మరి ఆ నేపథ్యంలో మృతులు చూడండి 121. అనుమతి 80,000 మందికి ఇస్తే ఇక్కడ హాజరైంది 2.5 లక్షల మంది. మరి అందుకే ఇలాంటి సంఘటన అన్నటువంటిది ఇక్కడ చోటు చేసుకుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జేఏఎం నేత అయినటువంటి హేమంత్ సోరెన్, ఈయన జార్ఖండ్ ముఖ్యమంత్రిగా 3వసారి ఇప్పుడు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి చెంపాయి సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. ఎందుకు అంటే జేఏఎం నేతృత్వంలో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఉన్నాను అన్నట్టుగా. మరి ఇక్కడ గమనించాలి, ఇప్పటిదాకా జైల్లో ఉన్నటువంటి హేమంత్ సోరెన్ ఇప్పుడు బయటకు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా లేదా అన్నటువంటిది పక్కన పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేయటం, అది కూడా సంకీర్ణ ప్రభుత్వం అయి ఉండటం, వీటన్నింటి నేపథ్యంలో మనకి ఆర్టికల్ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఖలిస్తానీ ఉద్యమం మద్దతుదారు అలాగే వారిస్ పంజాబ్ దే సంస్థకి అధినేత అయినటువంటి అమృత్ పాల్ సింగ్, ఈయన లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనం చూస్తే ఆల్రెడీ జాతీయ భద్రతా చట్టం కింద అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్నటువంటి ఇతను ప్రమాణ స్వీకారంకి సంబంధించి ఆల్రెడీ లోక్సభ స్పీకర్తో మాట్లాడాను. మరి ఈయనకి 4 రోజుల పాటు ఇప్పుడు పెరోల్ ఇచ్చి
ఆ నేపథ్యంలో వెళ్ళి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. మరి ఇక్కడ ఏమవుతోంది, రీసెంట్గా మనం చూస్తే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకి నిధులు అందిస్తున్నారన్నటువంటి కారణంతో జైల్లో ఉన్నటువంటి ఒక పర్సన్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఇతను ఎంపీగా ఎన్నికయ్యారు. వీళ్ళు జైల్లో ఉన్నటువంటి వాళ్ళే. కానీ ఏమవుతోందంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు నచ్చి వాళ్ళకు ఓట్లేసి, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక పార్టీ కాదు కానీ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి పార్లమెంట్కి వెళ్తున్నారు వీళ్ళందరూ. మరి ఈ నేపథ్యంలో ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇస్రో లాస్ట్ ఇయర్ ఆదిత్య L1 అన్నటువంటి దీన్ని ప్రయోగించింది. మరి ఈ ఆదిత్య L1 అంటే ఏంటి, ఇక్కడ లాగ్రాంజియన్ పాయింట్ అన్నటువంటిది మన భూమికి, అర్త్కి అలాగే సూర్యుడికి మధ్య స్టేబుల్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. అలాగా 5 పాయింట్స్ ఉన్నాయన్నమాట, లాగ్రాంజియన్ పాయింట్స్ లేదా లాగ్రాంజ్ పాయింట్స్ అంటాం. అలాంటి వాటిలో L1లో మనము ఈ ఆదిత్య L1ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ నేపథ్యంలో L1 పాయింట్ చుట్టూ ఈ ప్రోబ్ అన్నటువంటిది ఫస్ట్ ఆర్బిట్ని, అంటే తన కక్షని పూర్తి చేసుకుంది, పరిభ్రమించింది అన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ న్యూస్ అనమాట. నెక్స్ట్ చూడండి, సుధామూర్తి రాజ్యసభకి నామినేట్ అయిన తర్వాత తొలి ప్రసంగం ఇవ్వటం జరిగింది. దాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారన్నట్టుగా ఈ ఆర్టికల్. కానీ ఇక్కడ మనకి కంటెంట్ ఏమి ఇంపార్టెంట్, గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అన్నటువంటిది అవసరం అన్నట్టుగా ఈమె ఇక్కడ మాట్లాడిందనమాట. మనకి 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో ఉన్నటువంటి బాలికలకి సర్వికల్ వ్యాక్సినేషన్ వేయించవచ్చు. ఆ వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ని అడ్డుకోవచ్చు అన్నట్టుగా ఈమె మాట్లాడారు. మరి ఆ నేపథ్యంలో సర్వికల్ క్యాన్సర్ని అడ్డుకునేలాగా తీసుకొచ్చినటువంటి వ్యాక్సిన్ అయిన సర్వివాక్స్, ఏంటి సర్వవాక్స్ని అందరూ వేసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ అడ్వైస్ చేయొచ్చు. ఆల్రెడీ ఈ సర్వవాక్స్ని అందిస్తూ ఉన్నారు కూడా. సో ఆ నేపథ్యంలో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని అదుపు చేయటం కోసం 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి బాలికలకు టీకాలు వేయించేలాగా అవగాహన కల్పించటం అన్నటువంటిది తప్పనిసరి. నెక్స్ట్ చూడండి, రవీంద్ర కుమార్ త్యాగి రీసెంట్గా ఈయన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ చూడండి, ఇండియా థాయిలాండ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయినటువంటి మైత్రి అన్నటువంటిది రీసెంట్గా స్టార్ట్ అయింది. ఎక్కడ, థాయిలాండ్లో అనమాట. మరి లాస్ట్ ఎడిషన్ మనం చూస్తే 2019 సెప్టెంబర్లో మేఘాలయలో ఉన్నటువంటి ఉమ్రోయిలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు థాయిలాండ్లో జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, డిక్ స్కూఫ్ రీసెంట్గా ఈయన రీసెంట్గా డచ్ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. అంతేకాదు ఈయన నేటోకి కాబోయే నెక్స్ట్ సెక్రటరీ జనరల్ కూడా. నెక్స్ట్ చూడండి, ఐఏఎఫ్కి చెందినటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ అయినటువంటి విఆర్ చౌదరి ఈయన రీసెంట్గా ఐఏఎఫ్కి సంబంధించినటువంటి వెపన్ సిస్టమ్స్ స్కూల్ని హైదరాబాద్లోని బేగంపేట్లో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, నేషనల్ డాక్టర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం, జూలై 1వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఎవరి యొక్క డెత్ యానివర్సరీ మరియు బర్త్ యానివర్సరీ సందర్భంగా, అంటే డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ లేదా డాక్టర్ బీసీ రాయ్ యొక్క బర్త్ మరియు డెత్ యానివర్సరీ సందర్భంగా మనం జూలై 1ని నేషనల్ డాక్టర్స్ డేగా జరుపుకుంటాం. ఫస్ట్ టైం 1991లో జరుపుకున్నామన్నమాట. మరి ఈ సంవత్సరం థీమ్ చూడండి, హీలింగ్ హ్యాండ్స్ కేరింగ్ హార్ట్స్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. నెక్స్ట్ చూడండి, ఆర్థిక మేధో సంస్థ అయినటువంటి NCAER అన్నటువంటిది పేదరికానికి సంబంధించి ఒక అధ్యయన పత్రాన్ని ఇచ్చింది. దీని ప్రకారం మన దేశంలో పేదరికం తగ్గింది అన్నట్టుగా చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ 2011-12లో మన దేశంలో 21.2% పేదరికం ఉంటే 2022-24 వచ్చేసరికి 8.5% ఇది పరిమితమైంది. మనం చూస్తే కోవిడ్ లాంటి పరిణామాలు మనకు ఎదురైనా కూడా వాటిని కూడా తట్టుకొని మన దేశం ముందుకెళ్తోంది అన్నట్టుగా ఇక్కడ చెప్పారనమాట. నెక్స్ట్ చూడండి, ఐక్యరాజ్య సమితి అనుబంధ శిక్షణ పరిశోధనా సంస్థ అయినటువంటి యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ అన్నటువంటిది రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీని ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టన్నుల ఈ వేస్ట్ ఉత్పత్తి అయింది అనేసి చూస్తే 6.2 కోట్ల టన్నులు. మరి 2010తో పోలిస్తే ఇది 82% ఎక్కువ. 2030కి ఇవి 8.2 కోట్ల టన్నులకు చేరొచ్చు అన్నట్టుగా అంచనా కూడా. నెక్స్ట్ చూడండి, కాన్సెప్చువల్ ఫిజిక్స్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే పాల్ హెవిట్. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని షాక్స్గామ్ లోయలో ఇటీవల ఏ దేశం అక్రమ నిర్మాణాలు చేపట్టడాన్ని భారత్ తీవ్రంగా నిరసించింది అంటే చైనా. ఆల్రెడీ మనకి తెలుసు చైనా ఇలా అక్రమంగా నిర్మాణాలు చేపడుతోంది అన్నట్టుగా మన భారతదేశం చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది కదా. ఆ నేపథ్యంలో ఈ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ చూడండి, స్పీకర్ లోక్సభ సభ్యుల ప్రమాణ నిబంధనల్ని సవరించారు.
అంటే ఇప్పుడు ఏమైంది, కొంతమంది ప్రమాణం చేస్తూ వ్యక్తిగత నినాదాలు ఇవ్వటం, లేదంటే ఏవేవో పదాలు చేర్చటం, వీటిని చేయకూడదు. ఇలా నినాదాలు చేయడం మీద నిషేధాన్ని ఇప్పుడు విధించారన్నమాట. తాజాగా విడుదలైనటువంటి ఫోర్బ్స్ 30 అండర్ 30 ఏషియా జాబితాలో ఎంటర్టైన్మెంట్ విభాగంలో చోటు పొందినటువంటి ఢిల్లీకి చెందిన మల్టీ టాలెంట్ ఆర్టిస్ట్ ఎవరు అంటే పవిత్రా చారి. నెక్స్ట్ చూడండి, బీహార్లో ఒకే రోజు 3 వంతెనలు కుప్పకూలిపోయాయి. గత 15 రోజుల్లోనే 9 ఇలాంటి వంతెనలు అన్నటువంటివి కూలిపోయాయి. మరి ఈ నేపథ్యంలో ఏమైంది, ఆ బ్రిడ్జెస్ యొక్క పునాదులు అన్నటువంటివి సరిగ్గా లేవు, లోతుగా లేకపోవటమే వీటికి కారణం అన్నట్టుగా ఇక్కడ కనుక్కోవటం జరిగింది. సో ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.